బుజ్జమ్మ చెప్పినట్లు ఇక్కడ హోమం కాకుండా ఇంకేదైనా జరుగుతోందా? మరి డ్యాడీ మాత్రమే రెడీ కావాలి కదా! మీరెందుకు అంతలా రెడీ అయిపోయారు? అని అందరూ పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు. అది సరే కానీ ఇక్కడ హోమం కాకుండా ఇంకేదో జరుగుతున్నట్లు నాకు అనుమానంగా ఉంది అని అంజు అంటుంది. ఏంటి మనోహరి గారు ఏమీ మాట్లాడరేంటి? పిల్లలు అడిగిన దానికి సమాధానం చెప్పండని రాథోడ్ అంటాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పి కవర్ చెయ్యి అని మనోహరి చంబాకి చెప్పటంతో, అదేంటమ్మా పరీక్షకు వచ్చిన వాళ్ళలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అలా వేస్తున్నారు. ఊరికే మేడం అలా తయారయ్యారు అంతేనని చెంబా అంటే అప్పుడే మనోహరి పంతులు గారికి సైగ చేస్తుంది. అయ్యా ముహూర్తానికి సమయమవుతోంది. మీరు ముందు కూర్చోండి అని చెప్పటంతో, అదేంటి ఇక్కడ జరుగుతున్నది హోమం కదా! ముహూర్తం అని మీరెందుకు మాట్లాడుతున్నారని అమర్ అంటాడు. సరిపోయింది అమరేంద్రకు కూడా డౌట్ వచ్చేసింది. అని చెంబా అనుకుంటూ ఉంటే, ఏదో పెళ్లి చేస్తున్నట్లు ముహూర్తమని మాట్లాడుతున్నారు. ఎందుకు చెప్పండి పంతులు గారు అని రాథోడ్ అంటాడు. ఈ రాథోడ్ తెలిసి మాట్లాడుతున్నాడా? తెలియక మాట్లాడుతున్నాడా? పెళ్ళని మాట్లాడుతున్నాడని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అయ్యా పెళ్ళికి లాగానే ఈ హోమాలకి, పూజలకి కూడా ముహూర్తము, రాహుకాలాలు, వజ్రాలు చూసుకొనే మొదలు పెట్టాలి. యమగండం, రాహుకాలం ఉన్న అప్పుడు మనం మొదలు పెట్టకూడదు కదా! అందుకే అలా చెప్పాను. ముందు కూర్చోండి అని పంతులు గారు చెప్తారు. పిల్లలందరూ అమర్ కూర్చోగానే, "భుజమ్మ నువ్వు కూడా రా" అని అమర్ అంటాడు. అమర్ ఆ పిల్ల ఎందుకు? ఆ పిల్ల మన ఇంటి పిల్ల కాదు కదా! అని మనోహరి అంటుంది. బుజ్జమ్మ కూడా మన ఇంటి పిల్లనే. నేను అలాగే చూసుకుంటున్నాను. బుజ్జమ్మ మీద కూడా దాడి జరిగింది కదా! అందుకే నేను ఈ హోమానికి ఒప్పుకున్నానని అమర్ చెప్పి, "రా బుజ్జమ్మ" అంటూ బుజ్జమ్మని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఏ ఒడికైతే నేను దూరం చేశానో ఇప్పుడు ఆయన ఒడికి పాప చేరిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి అంటే, ఏ గూటి పక్షి ఆ గూటికే చేరిందే బాగి అని కరుణ కూడా సంతోషంగా చూస్తూ ఉంటుంది. హా! ఎవరైతే కూర్చోకూడదో ఆ పిల్లే అమరేంద్ర ఒడిలో కూర్చుండిపోయింది. ఇక అమరేంద్రని పైకి కూడా లేవనివ్వదు. ఈ విషయం మనోహరికి చెప్పినా టైం వేస్టే వినదు కదా అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. హోమం మొదలు కావటంతో ఇటు ఇద్దరు పిల్లలు, అటు ఇద్దరు పిల్లలు, బుజ్జమ్మ, సారు ఒడిలో. మిస్సమ్మ కూడా ఉండి ఉంటే ఈ ఫ్యామిలీ చాలా బాగుండేది. ఇంతకీ మిస్సమ్మ ఎక్కడా? ఇంకా రాలేదా? అని రాథోడ్ చుట్టూ చూస్తూ ఉంటే, అప్పుడే బాగి దూరం నుంచి చేయి చూపిస్తూ రాథోడ్‌కి సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే రాథోడ్ మెల్లగా అక్కడి నుంచి జారుకొని బాగి దగ్గరికి వచ్చి, "మిస్సమ్మ వచ్చేసావా? అక్కడ హోమం మొదలైపోయింది. ఆ మనోహరి ఏం కుట్ర చేస్తుందో ఏంటో?" ఇక్కడ జరిగేది హోమం కాదు ఇండైరెక్ట్‌గా పెళ్లి అని ఆ మనోహరి చెప్పకనే చెప్తోంది అని రాథోడ్ అంటే, నేను కూడా అదే చెప్తోంది. కానీ పెళ్లి జరగదని చాలా కాన్ఫిడెంట్‌గా బాగి మాట్లాడుతోందని కరుణ అంటుంది. అసలు మనోహరి ఏం చేయబోతోంది? బ్లాక్‌మెయిల్ చేసి కట్టించుకోలేదు. బెదిరింపులకి ఆయన లొంగడు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తుందా? లేకుంటే శక్తియుక్తులతో అని బాగి ఆగిపోతుంది. ఏంటి మిస్సమ్మ ఏదో చెప్తూ ఆగిపోయావు? నీకేదైనా ప్లాన్ గుర్తుకు వచ్చిందా? మనోహరి చేస్తున్న కుట్ర నీకు తెలిసిపోయిందా? గెస్ చేసావా మిస్సమ్మ? చెప్పు మిస్సమ్మ అని రాథోడ్, కరుణ ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇక హోమం జరుగుతూ ఉంటే మనోహరి చెంబాకి సైగ చేయటంతో చెంబా పక్కకు వెళ్ళి కిల్లర్‌కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇంకా షూట్ చేయలేదు కానీ మొదలు పెట్టేసేయ్, షూట్ చేసేసేయ్ అని చెంబా ఫోన్‌లో చెప్పటంతో, ఓహ్! అంతా రెడీనా? సరే అయితే అని కిల్లర్ చెప్తాడు. ఎప్పుడెప్పుడు కిల్లర్ షూట్ చేస్తాడా? చెంబ ఆ రిమోట్‌ని నొక్కేసి మనోహరి పెట్టుకున్న ఆ డూప్లికేట్ బ్లడ్ పగిలిపోయేలా చేద్దామా అని రిమోట్‌ని చేతిలో రెడీగా పట్టుకొని ఉంటుంది. అయితే మనోహరి దిక్కులు చూస్తూ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. ఎంతసేపైనా కూడా కిల్లర్ ఏమో షూట్ చేయడు. అదేంటి షూట్ చేయటం లేదేంటి? ఏం జరుగుతోంది? అని వీళ్ళిద్దరూ మొఖాలు చూసుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ లోపల హోమం కూడా పూర్తయిపోతుంది. అమర్ పూర్ణాహుతిని హోమంలో సమర్పించేస్తాడు. అయ్యా ఇంతటితో హోమం పూర్తయిపోయింది. ఈ తాంబూలాన్ని హోమ ఫలప్రదంగా భావించి అమ్మవారి ముందు పెట్టి మీరు దండం పెట్టుకురండి అని పూజారి గారు తాంబూలం ప్లేటుని ఇవ్వటంతో పిల్లలు మీరు కూడా రండి అని అమర్ పిల్లలతో వెళ్తూ ఉంటే మనోహరి చెంబ చాలా కంగారు పడుతూ ఉంటారు. అయ్యా మీరు కూడా వెళ్ళండి అని ఇంకొక పంతులు గారిని కూడా పంతులు గారు పంపించేస్తారు. ఏంటి పంతులు గారు నా పెళ్లి పూర్తి చేయకుండానే మీరు హోమం ఎలా పూర్తి చేస్తారని మనోహరి అరుస్తూ ఉంటుంది. చూడమ్మా నేను నిజంగానే హోమాన్ని పూర్తి చేసేశాను. మీరే లేట్ చేశారు. మీరు చెప్పిందేది ఇక్కడ జరగలేదు కదా! అందుకే హోమం పూర్తి చేసేశానని పంతులు గారు అంటే, ఎందుకు చెంబా నువ్వు ఆ రిమోట్‌ని నొక్కలేదని మనోహరి అరుస్తూ ఉంటుంది. అయ్యో! ఆ కిల్లర్ షూట్ చేస్తేనే కదా మనోహరి నేను నొక్కాల్సింది అని చెంబా అంటే, అసలేం చేస్తున్నాడు వాడు? నువ్వు ఫోన్ చేసి చెప్పలేదా? అని మనోహరి అంటే, చేసి చెప్పాను. కానీ షూట్ చేయలేదు. అసలు వాడేం చేస్తున్నాడో ఏంటో వెళ్లి చూద్దాం పదా అని చెంబా అనడంతో, అలాగేనంటూ మనోహరి, చెంబా పరుగులు పెడుతూ ఉంటారు.
మనోహరి చెంబ ఆ కిల్లర్‌ని వెతుక్కుంటూ ఆ బిల్డింగ్ లోపలికి వస్తే వాడేమో రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. "ఏయ్! ఏమైంది నీకు? ఏంటి ఈ రక్తమంతా కూడా? షూట్ చేయమంటే షూట్ చేయకుండా ఈ గాయాలతో పడిపోయి ఉన్నావు. ఏం జరిగింది?" అని మనోహరి అడుగుతూ ఉంటే, "మేడం మీరేమో షూట్ చేయమని ఈవిడతో ఫోన్ చేయించారు. నేను షూట్ చేద్దామని ట్రిగ్గర్ గూడా పట్టుకున్నాను. అప్పుడు ఏం జరిగిందంటే" "అప్పుడు ఒకరొచ్చారు మేడం, ఒకరు వచ్చారు" అని కిల్లర్ చెప్తూ ఉంటే ఆరు పాపని చూపిస్తూ ఉంటారు. ఎవరొచ్చారు అని మనోహరి చెంబ అడుగుతూ ఉంటారు. అమ్మవారు సాక్షాత్తు గుళ్ళో అమ్మవారే వచ్చారు అని అతను చెప్తుంటే మనకు బాగిని అమ్మవారి వేషంలో త్రిశూలం పట్టుకున్నట్లు చూపిస్తూ ఉంటారు. బాగి అమ్మవారి రూపంలో వచ్చి కిల్లర్‌ని బాగా కొడుతూ ఉంటుంది. అలా అమ్మవారు నా దగ్గరికి వచ్చి నా గన్నుని తునాతునకలు చేసేసింది మేడం. ముక్కలు ముక్కలు చేసేసింది. నన్ను కూడా బాగా కొట్టింది మేడం. నన్ను త్రిశూలంతో పొడవు బోయింది అని అతను చెప్తూ ఉంటే మనకి చూపిస్తూ ఉంటారు. ఇక బాగి త్రిశూలంతో కిల్లర్‌ని చంపబోతూ, పొడవబోతూ ఉంటే, "అమ్మ వద్దమ్మా! నన్ను చంపొద్దమ్మా! నన్ను కాపాడమ్మా!" అని తప్పైపోయిందని వేడుకుంటూ ఉంటే, నిన్ను పంపించిన వాళ్ళకి నేను ఇది చివరిసారిగా చెప్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగితే మరణమే. నేను చెప్తున్నాను ఇది నా మరణ శాసనం అని బాగి ఉగ్రరూపంతో చెప్పటంతో, "తప్పైపోయిందమ్మా! ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా! నా ప్రాణాలు తీయకమ్మా!" అని వేడుకొని ఉంటాడు. నేను కళ్ళు మూసి తెరిచేలోపు అమ్మవారు మాయమైపోయారు. నేను ప్రాణాలతో బయటపడ్డాను అని కిల్లర్ చెప్పటంతో, మనోహరి నేను చెప్పానా? ఆ పిల్లకి ఏదో దైవశక్తి తోడుగా ఉంది. అందుకే ఇలా జరుగుతోంది. ఇప్పుడు చూడు ఏం జరిగిందో నేను చెప్తే నువ్వు వినలేదు అని చెంబ అరుస్తూ ఉంటుంది. హే చెంబ ఆపుతావా? వచ్చింది అమ్మవారు కాదు, దేవత కాదు. ఆ వేషంలో ఎవరో మనిషి వచ్చారు అని మనోహరి అంటే, లేదు మేడం వచ్చింది ఆ అమ్మవారే అని కిల్లర్ అంటే, అవును మనం ఉన్నది గుడిలోనే కదా! అని చెంబ అంటే, నోరు మూస్తారా? వీడొకడు పిచ్చోడు. వచ్చింది అమ్మవారని చెప్తున్నాడు. నువ్వేమో మూఢనమ్మకంతో మాట్లాడుతున్నావు. మన ప్లాన్ ముందే తెలుసుకొని తిప్పికొట్టటానికి ఎవరో ఇలా వచ్చారు. అది ఎవరో కాదు. ఖచ్చితంగా ఆ బాగీనే వచ్చి ఉంటుంది. ఒసేయ్ బాగీ నా ప్లాన్ మొత్తం చెడగొట్టావు కదే అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉంటారు. చెప్పు మీసమ్మ శక్తియుక్తులని ఆగిపోయావేంటని రాథోడ్ అడుగుతూ ఉంటే, అప్పుడే భాగ్యకి డౌట్ వచ్చి చుట్టూ గమనిస్తుంది. అప్పుడే కిల్లర్‌ని చూసేస్తుంది. ఆ మనోహరి యుక్తితో ఇలా ప్లాన్ చేసింది. ఇప్పుడు నేను శక్తిగా మారిపోవాలి, అమ్మవారి రూపంగా మారిపోవాలి అని బాగి చెప్పి ఉంటుంది. అలా బాగి అమ్మవారి వేషంలో వెళ్ళి కిల్లర్‌ని చితక్కొట్టి వార్నింగ్ ఇచ్చి వచ్చి ఉంటుంది. ఆ అమ్మవారి రూపంలో ఉన్న బాగిని చూసి, "మిస్సమ్మ నువ్వు అదరగొట్టేశావు. నువ్వు ఇలా అమ్మవారిలా కాకుండా బాగుమతిలా వెళ్ళి ఆ మనోహరికి బుద్ధి చెప్పి ఉండాల్సింది" అని రాథోడ్ అంటే, "నేను బాగిలా కూడా మనోహరికి ఎదురు పడే రోజు తొందరలోనే ఉంది" అని బాగి అంటే, "ఏంటే ఏం మాట్లాడుతున్నావు? పోయి పోయి ఆ సైతాన్‌కి ఎదురు పడతావా?" అని కరుణ అంటుంది. "లేదు నన్ను ఎంత బాధ పెట్టింది. 5 ఏండ్లు ఆయనకి దూరం అయ్యేలా చేసింది. కాబట్టి ఆ మనోహరికి బుద్ధి చెప్పే రోజు బాగిలా ఎదురుపడి దాని అంతు చూసే రోజు తొందరలోనే ఉంది. అప్పుడు ఆ మనోహరి సంగతి చెప్తాను" అని బాగి చెప్తుంది.